నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పేసి కోరింది. అయితే అందుకు త్రినేత్రుడు ఆ పరమశివుడు, నీవు కోరిన విధంగానే స్త్రీలకు సకల శుభాలు కలిగించేటటువంటి ఒక వ్రతము చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెబుతున్నాడు. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే కూడా ముందు వచ్చేటటువంటి శుక్రవారము నాడు ఆచరించాలి అని చెప్పేసి పరమశివుడు చెప్పాడు. అయితే అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని అధిదేవతలు ఎవరు చేశారు? ఎవరెవరు చేశారు ఈ వ్రతాన్ని? అది కూడా మాకు వివరంగా చెప్పండి, ఎలా చేయాలి అనేటటువంటిది వివరంగా చెప్పండి అని చెప్పేసి కోరింది. చూడండి, కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుడినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, సర్వ సౌభాగ్యాలు, అంటే చాలా పెద్దలకు అత్తామామలకు గౌరవం ఇచ్చేది. ప్రతిరోజు కూడా ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుంటుంది. అంత మంచిదన్నమాట. అయితే వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. అయితే చారుమతి సంతోషించి, ఏ జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఎదుగుతారు అని చెప్పేసి ఆమె అనుకుందనమాట. అప్పుడు పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు కలిగింది, ఇక నాకు నా జన్మ మొత్తం ధన్యమైపోయింది అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అయితే అంతలోనే మేల్కొన్న చారుమతి ఇదంతా కలనా అని చెప్పేసి అనుకుంది. అలా అనుకునేసరికి అత్తామామలకు ఈ కల వచ్చినటువంటి కళ అంతా కూడా అత్తామామలకు భర్తకు చెప్పింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. అయితే పురంలోని మహిళలు చారుమతి ఇంటికి వచ్చారు. వారు కూడా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారం కోసం వేచి ఉన్నారు. అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తల స్నానం చేసుకొని పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసింది. ఆ మండపంపై బియ్యము పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి,